బ్రోకరిజం నడిపే ఒక రాధాకృష్ణ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చీడ పురుగులాగా ప్రవర్తిస్తూ బ్రోకరిజం చేసుకుంటూ వేల కోట్ల సంపాదన ధ్యేయంగా పరమావధిగా పెట్టుకొని ఇవాళ మహిళలను అడ్డం పెట్టుకొని ఎంతో మంది మహిళలను అవమానిస్తూ అవమానకరంగా మాట్లాడే ఈ బ్రోకరు ఈ బూతు రాత్రులు రాసే ఈ కిట్టుకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైతే పలుకులు పలికావో జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది అని నువ్వు చంద్రబాబు నాయుడికి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా తొత్తు కాస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు 2014లో ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని చెప్తే ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని చెప్పి భూతరాతలు రాస్తూ ప్రజల్ని పంపబెట్టి భజన చేస్తావు, తానా తందానంటున్నావు చంద్రబాబు నాయుడికి. అదే విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళా బీజేపీతో వదిలించుకొని బీజేపీ నరేంద్ర మోడీ ఆర్థిక నేరస్తుడు, ఉగ్రవాది, తల్లినే ప్రేమించలేడు, పెళ్ళాం లేదని చెప్పి మాట్లాడి మళ్ళా నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళా దానికి చిన్న పలుకులు పలుకుతూ ఇవాళ చంద్రబాబు నాయుడికి భజన చేస్తూ చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దాన్నే నువ్వు మాట్లాడే పరిస్థితిలో ఉన్నావు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇటలీ దయాన్ని, ఇటలీ సోనియా, ఇటలీ దయం అని చెప్తివి, మళ్ళీ వారితోనే పొత్తు పెట్టుకుంటువి. కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ఈ బ్రోకర్ రాధాకృష్ణకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మీ ఇంట్లో ఆడపిల్లలని, నీ ఇంట్లో నీ కూతుర్ని, రాధాకృష్ణ నీ ఇంట్లో నీ కూతుర్ని నీ అల్లుని చెప్పి చెల్లెలుగా భావించి వేరే వాళ్ళకి పెళ్లి చేసి చూపించు, దాన్ని ఆదర్శంగా తీసుకొని నీ కూటమి ప్రభుత్వంలో ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా లోబడి మీకు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏబిఎన్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రోకర్ నెట్వర్క్ సంస్థ. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఎలాగో నడుపుతారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏబిఎన్ ఎల్లో లైట్ నడుపుతా ఉంది. దీన్ని ఎల్లో లైట్ గా భావించవచ్చు. రాధాకృష్ణ నువ్వు సైకిల్ మీద తిరిగేవాడివి, ఈ రోజు వేల కోట్లు ఎలా సంపాదించావు? చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా పలికి ఇవాళ పలికావు. నేను ఒకటే అడుగుతుండా, మావి గన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చే మావి గన్ కావాలని చెప్పి వాళ్ళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని హర్షిస్తా ఉన్నారు. అదే విధంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని దమ్ము ధైర్యం ఉంటే ఒక జడా శ్రావణ్ గారికి సమాధానం చెప్పండి, డిబేట్ పెట్టండి. ఒక దళిత బిడ్డ జడా శ్రావణ్ గారు ఒక్క మీకు సమాధానం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. అందుకే డైవర్షన్ పాలిటిషన్ చేస్తున్నావు రాధాకృష్ణ. నీకు ఖచ్చితంగా రాధాకృష్ణ నీ తోలు వలిచి మేము మా ఆడవాళ్ళకి చెప్పులు కుట్టిస్తానని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా.